హలో హలో ఒక్క విషయం చెప్పాలంటే, మా రాఘవేంద్రరావు గారు ఒక వటవృక్షం. ఆయన చల్లటి నీడలో ఎంతమంది సేద తీరారో, ఎన్ని పువ్వులు పూసాయో, ఎన్ని కాయలు కాసాయో, ఎన్ని గూళ్ళు పెట్టుకుని భవిష్యత్ తరాలంతా. అలాంటి మహానుభావుడితో ఆయన ఉన్నప్పుడు మనం ఉండడమే మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. అలాంటిది మీతో కలిసి ప్రయాణం చేసి ఇన్ని దాదాపు జగదేక వీరుడు అతిశోక సుందరి లగాయతు ఇంతవరకు ప్రతి సినిమాలోనూ నేనున్నాను. మీ వాత్సల్యానికి నా కృతజ్ఞతలు జీవితాంతం నేను రుణపడి ఉంటాను సార్. ఇవాళ సర్కారీ నౌకరీ శేఖర్ కథ చెప్పాడు నాకు. ఇది చాలా ఆశ్చర్యం, ఎందుకంటే రాఘవేంద్రరావు గారి జానర్ కాదు ఇది. చాలా కొత్తగా, చాలా రియలిస్టిక్గా ఒక సమస్యని చాలా అది బోల్డ్ సమస్య, చెప్పుకోవడానికి వీల్లేదు. అలాంటి సమస్యని చాలా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ పూతపూస్తూ సమాజానికి చాలా గొప్ప సందేశాన్ని అందించాడు శేఖర్ డైరెక్టర్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అంటే, సునీత వాళ్ళ అబ్బాయిని నాకు తెలియదు, వెళ్ళాక తర్వాత వీడు ఎంటర్ అయింది ఒకసారి సడన్గా, నువ్వెందుకు వచ్చావంటే మా అబ్బాయిని, అట్లాగా ఒక సర్ప్రైజ్ నాకు. చాలా రియలిస్టిక్గా చేశాడమ్మా. మరి ఎలా కమర్షియల్ హీరో కొట్టే హీరో అవుతాడు నాకు తెలియదు, కానీ మంచి ఆర్టిస్ట్ అయితే అయిపోయాడు. మంచి ఆర్టిస్ట్. ఆల్ ది ఆర్టిస్ట్ రియల్ మేమందరం చాలా ఎంజాయ్ చేసాం. ఇతను కూడా ఈ కొత్త కుర్రాడు శ్రీకాకుళం నుంచి వచ్చాడు, మా కామెడీ చాలా బాగా చేశాడు. సో ఇందులో అంటే నాకు ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం. ఇలాంటి ఆర్ట్ సినిమాలు నేను చేశాను. ఈ వేషం చేయడం నాకు చాలా కొత్త కోణంలో చిన్న విలని యాడ్ చేసిన ఒక వేషం ఇది. సో ఖచ్చితంగా ఇది జనం ఆదరించాలి, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ శుభం భూయాత్ శివోహం.